కరెక్ట్గా చేసావంటాడు. ఇప్పుడు త్రివిక్రమ్ గారు ఉన్నారు. త్రివిక్రమ్ సార్తో నేనేం చేశానంటే బాలరెడ్డి క్యారెక్టర్కి ఎప్పుడైతే నన్ను కాస్టింగ్ చేశారో యూజువలీ వెళ్ళి కలవడం కష్టం. నాకేంటంటే తాపత్రయం, నాకు తెలుసుకోవాలి. నన్ను ఎంచుకున్నారు, ఇంత పెద్ద సినిమాలు నన్ను ఎంచుకున్నారు. సో నేను వెళ్ళాను, సార్ నాకు క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలని ఉంది సార్. ఆయనకు చాలా బాగా అనిపించింది, అప్రోచ్ బాగా అనిపించింది. కూర్చుని మొత్తం కథ చెప్పారు. కథ చెప్పంగానే నువ్వు చూడు నవీన్, వాట్ యూ క్యాన్ బ్రింగ్ త్రూ ద క్యారెక్టర్ అన్నారు. నేను వెంటనే ఓకే, ఆయనతో మీటింగ్ అయిపోయిందని గంత లేకుండా వెంటనే అమీర్పేట వెళ్ళా, సికింద్రాబాద్ వెళ్ళా. ఆ బాలరెడ్డి క్యారెక్టర్కి వాడి వేసే కడియాలు, వాడికి కైండ్ ఆఫ్ షర్టు లేకపోతే ఏంటి అంటే అట్లీస్ట్ నేను ఆలోచించిందని ఆయన ముందు పెడదామనేసి. సో తీసుకెళ్ళాను, ఆ రుద్రాక్ష మాలలు, ఆ చైన్లు, చెవులు పోగు అవన్నీ తీసుకెళ్ళి ఒక కైండ్ ఆఫ్ డ్రెస్ వేసుకుని చూపించాను. సో దే లైక్ డిట్. దాని తర్వాత ఆయనకు అర్థమైపోయింది సార్కి, లైక్ హీ ఫెల్ట్ హీ క్యాన్ టేక్ ద క్యారెక్టర్ ఫార్వర్డ్. సో నాకు ఎక్కువ చేంజెస్ ఏం చెప్పలేదు, నువ్వు ఇలా చేయి అలా చేయి అని చెప్పలేదు, ఇది నువ్వు చేయి అంతే. సో చిన్న డైరెక్టర్ అయినా కొత్త డైరెక్టర్ అయినా ఎవరైనా సార్, ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ నాకు డీటెయిల్డ్గా దొరకలేదు అనుకోండి, నేను సరెండర్ అయిపోయి ఎలాగైనా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అల్టిమేట్ ఫ్రేమ్లో కనిపించేది నేను. సో అది చేస్తాను. అంటే జనరల్గా చాలామంది యాక్టర్స్ ఏంటంటే క్యారెక్టర్ రావడానికి సరెండర్ అయిపోవడం ఉంటుంది, అంటే ఎలా అయినా ఆ సినిమాలో నటించాలని. బట్ ఒక క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఇంత తాపత్రయం అనేది పడాలి సార్. అంటే ఆ మినిట్స్, ఆ సెకండ్స్ రోల్ అయ్యే క్యాప్చర్ అయ్యేది మళ్ళీ అంటే ఈ ఐడియాలజీ మీకు రావడానికి అంటే ఎవరన్నా చూసి నేర్చుకున్నారా, లేదంటే మీకు స్వతహాగా వచ్చింది? ఎలా డెవలప్ అయింది ఈ ఐడియాలజీ అని? హనురాఘవపుడి దగ్గర నుంచి. హనురాఘవపుడి అందాల రాక్షసి 1.5 year ఆయనతో ట్రావెల్ చేసేటప్పుడు ఒక క్యారెక్టర్ మీద ఒక పేషెన్స్, ఒక యాక్టర్కి ఇప్పుడు సపోజ్ ఒక మంచి లైన్, ఇప్పుడు ఆ సినిమాలో చాలా మంచి డైలాగ్స్, నాకు మంచి డైలాగ్స్ దొరికేసి ఇంకా నేను సూపర్గా చేసేది, అది కాదు ఎందుకు రాశారా డైలాగ్, కారణం ఏంటి, ఈ క్యారెక్టరు అది చెప్పడానికి కారణం ఏంటి, వాడి ఎంబియన్స్ ఏంటి, వాడి ప్లేస్ ఏంటి, వాడు ఎందుకు ఇలా, అవన్నీ డీటెయిల్స్ ఆ అందాల రాక్షసి ప్రాసెస్లో నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే వెళ్తాం వాళ్ళు తిట్టినా ఏదైనా కానీ, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అని చెప్పి. సో త్రివిక్రమ్ గారు, శంకర్ గారు కూల్గా ఉన్నారు, మరి తిట్లు ఇప్పుడు పడినా అంటే అదే సార్, ఇక్కడ అప్బ్రింగింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన స్కూల్లో, మన ఇంట్లో, మనం బయట ఏం నేర్చుకుంటామో అది చాలా ఇంపార్టెంట్. అప్రోచ్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ. మన అప్రోచ్ నిజంగా కరెక్ట్ ఉందండి, అవతల వ్యక్తి ఎంత ఈగోయిస్టిక్ గా ఉండి ఎంత పెద్దనే ఉండని, మన అప్రోచ్ కరెక్ట్గా ఉంటే బాగా రిసీవ్ చేస్తారు. సో ఐ ఫీల్ ఇఫ్ యువర్ అప్రోచ్ ఈజ్ రైట్, యూ విల్ గెట్ ఆల్